హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల పాపాహరణం కార్తీక పురాణ శ్రవణం 23వ అధ్యాయం మీకోసం. పరమ పావనమైన కార్తీక పురాణ పఠనంలో భాగంగా పురంజేని ఆధ్యాత్మిక ప్రయాణం గురించి జనకునితో వశిష్ఠుల వారు ఎలా వివరించారో ఈ కథనములో తెలుసుకుందాము. అగస్త్య మహాముని అత్రి మహామునుల సంవాదం గురించి ఇంకను వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతూ 23వ రోజు కథను ప్రారంభించాడు. అగస్త్యుడు అత్రి మహర్షితో, ఓ మునిపుంగవ, విజయాన్ని సాధించిన పురంజేయుడు ఏమి చేశాడో వివరించండి అని అడగగా అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ మహానుభావ, పురంజేయుడు కార్తీక వ్రతాన్ని ఆచరించిన ప్రభావం వల్ల అసమాన బలవంతుడై అగ్నిశేషం శత్రుశేషం ఉండరాదని తెలిసి తన శత్రువుల అందర్నీ జయించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుకుంటున్నాడు. తన విష్ణు భక్తి వలన గొప్ప పరాక్రమవంతుడై తేజోవంతుడై జీవించసాగాడు. శత్రువులకు సింహ స్వప్నమై ఉన్నాడు. పురంజేయుడు ఇప్పుడు అసమాన విష్ణు భక్తి పారాయణుడయ్యాడు. తాను చేస్తున్న పూజలతో తృప్తి చెందక ఇంకా ఏ క్షేత్రాలలో శ్రీహరిని పూజించిన మోక్షాన్ని కలుగునా అని విచారిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి అశరీరవాణి, ఓ పురంజయ, కావేరీ నదీ తీరాన శ్రీరంగ క్షేత్రం కలదు. ఆ క్షేత్రమును 2వ వైకుంఠంగా పిలుస్తారు. కావున నీవు వెంటనే అక్కడకు వెళ్లి శ్రీరంగనాథ స్వామిని పూజించి అర్చించిన ఎడల నీకు ఈ సంసార బంధముల నుంచి ముక్తి కలిగి మోక్షాన్ని పొందుతావు అని పలుకుతుంది. అశరీరవాణి మాటలు విన్న పురంజేయుడు వెంటనే రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పుణ్య నదులలో స్నానం చేస్తూ శ్రీరంగానికి చేరుకుంటాడు. అక్కడ కావేరీ నదీ తీరాన గల శ్రీరంగనాథుని దర్శించి, ఓ దామోదర, గోవింద, గోపాల, అనంత, అచ్యుత, ఋషికేశ, దాసోహం, పరమాత్మ దాసోహం అని పరిపరి విధాలుగా విష్ణు స్తోత్రం చేసి కార్తీక మాసమంతా శ్రీరంగం నందు గడిపిన తరువాత సపరివారంగా అయోధ్య నగరానికి చేరుకుంటారు. పురంజేయుడు చేసిన కార్తీక వ్రత మహత్యం వలన అతని రాజ్యం నందు ప్రజలు అందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆరోగ్యాలతో విలసిల్లసాగారు. పురంజేయుని రాజ్యంలోని వీరులందరూ యుద్ధ నేర్పరులై రాజనీతి కలిగి ఉండేవారు. ఇంకా ఆ నగరంలోని స్త్రీలు అత్యంత సుందరీమణులుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాక సంగీత, నాట్య, చిత్రలేఖనం వంటి కళలలో కూడా ఆరితేరిన వారయ్యారు. శ్రీరంగమున కార్తీక మాస వ్రతమును చేసి ఇంటికి తిరిగి వచ్చిన పురంజేయునికి అయోధ్య నగర పౌరులు మంగళ వాయిద్యాలతో ఎదురేగి స్వాగతించారు. ఇక ఆనాటి నుంచి పురంజేయుడు మరింత దైవభక్తి పారాయణుడై ప్రతి ఏడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి పురంజేయుడికి వృద్ధాప్యం రాగా తన కుమారునికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానానికి అడవికి బయలుదేరి వెళతాడు. అతడు అడవిలో కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాన్ని చేస్తూ క్రమంగా ముసలితనమున మరణించి వైకుంఠానికి చేరుతాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనది. దానిని అందరూ ఆచరించాలి. ఈ కథను చదివిన వారికి, విన్న వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అత్రిముని అగస్త్యునితో చెప్పడంతో ఈ కథను ముగిస్తాడు. అత్రిముని అగస్త్యమునులు చెప్పుకుంటున్న ఈ కథను ముగించి వశిష్ఠుల వారు జనకునితో, ఓ జనకరాజా, చూసావుగా కార్తీక వ్రతమునకు ఎంతటి మహత్తు కలదో అని చెబుతూ 23వ రోజు కథను ముగిస్తాడు. ఇది స్కాంద పురాణం కార్తీక మహత్యం 23వ అధ్యాయం సమాప్తం. ఓం
ఓం నమ శివాయ.